आयुराशास्ते प्रजाकुमारास्ते प्रजारमणस्यामाशास्ते उत्तरान्देवेत्स्यामाशास्ते भूयो विष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात् तदर्थात् तदस्मै देवानासुन्दा तदग्निर्देवो देवेभ्यो मनदे वयमग्नेर्मानुषाः इष्टं च वीतं च उभेदनोऽद्यावा पृथिवी अगुम्भवस्पादा एकतिर्वामस्मेतं च नमो देवेभ्यः। అలాగే బస్ లో కలిసి వెళ్ళేసి కనిపిస్తున్నారు కలర్లో ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ పూలు నేనా అడిగినా అందరు ఒకసారి వచ్చారు అందరూ ఒకసారి వచ్చేదా ఉప్పులో పెట్టాలని वागर्थायव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगदम्बितरो वन्दे पार्वती परमेश्वरो अर्धनारीश्वर स्वामी भगवान् जगदम्ब विश्ववाहारिणी माताजी। कार्तीक मासं विशेषంగా మాస శివరాత్రి కావున ఈరోజు ప్రతి సంవత్సరంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। కావున कर्ता कारयिता चैव प्रेरकष्टानुमोदकः सुकृतं दुष्कृतं चैव चत्वारः समभागिनः అంటే మనం ఇందాక సంకల్పం చేస్తున్నాం పొద్దున సంకల్పం చేశారు ఏమని ధర్మజ్ఞాన ధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ శుద్ధ్యర్థం అంటే ధర్మము రక్షింపబడాలి లోక కళ్యాణం కోసము గ్రామంలో ఉన్న ప్రతి జనులందరూ కూడా భక్తులందరూ కూడా అట్లాగే అంటే ఒక కార్యక్రమాన్ని చేస్తే ఆ గ్రామానికి పరిమితం కాదు, ఎప్పుడైనా సరే లోక కళ్యాణం అంటే లోకానికి మొత్తం కూడా ఈ ఫలితం అనేది
వచ్చి తీరుతుంది. అది ఎలా వస్తుంది అంటే కర్త కారయిత చైవ, అంటే కర్త అంటే ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో, ఎవరైతే కార్యక్రమం చేయడానికి సహకరిస్తారో, ఎవరైతే కార్యక్రమాన్ని చూస్తారో, ఎవరైతే కార్యక్రమంలో పాల్పంచుకుంటారో, ఎవరైతే పాల్పంచుకోకుండా వచ్చి కూర్చొని చూస్తారో వాళ్ళందరికీ కూడా సమానమైన ఫలితం అనేది వచ్చి తీరుతుందని మనకు ధర్మశాస్త్రంలో ఉంది. కావున అత్యంత వైభవంగా స్వామివారి సంకల్పం చేస్తున్నాం. అన్యోన్య బ్రాహ్మణ సహాయంగా 11 మంది బ్రాహ్మణ చేత 11 సార్లు రుద్రము చెప్పి స్వామివారికి వివిధ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకొని అందరూ తరించాలని, అట్లాగే కాసేపట్లో పొద్దున్న నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంటే మొట్టమొదటి ఏ పూజా కార్యక్రమం ప్రారంభం చేసినా కూడా గణపతి ఆశీర్వాదం పొంది తీరాలి. ఎందుకంటే అన్ని విఘ్నాలు నివారణ చేసేవాడు గణపతి, అన్ని కార్యాలు సిద్ధి చేసేవాడు గణపతి. కావున మొట్టమొదలు గౌరీ గణపతి పూజ అయింది. తదనంతరం మీరందరి సమక్షంలో, అంటే మీరందరూ చేస్తున్నట్టుగా భావించి కంకణ దీక్ష తీసుకున్నారు. అట్లాగే పుణ్యాహవాసనం, మనం ఎప్పుడైతే కార్యక్రమం చేస్తామో అప్పుడు మనం శుద్ధి చేసుకోవాలి. అట్లాగే ధనవంతా కూడా శుద్ధి చేయడం జరిగింది. అట్లాగే మహాన్యాసం, అంటే మనం శివుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనము శివుడి లాగా మారాలి. ప్రతి ఒక్క వేదాలలో ప్రతి ఒక్క మంత్రం చేత మనలో ఉన్న అవయవాలన్నీ కూడా ఆ మంత్రం చేత తాకి అవన్నీ కూడా శుద్ధి అవ్వడం జరిగింది. స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది. కావున అందరూ కూడా దీక్షలో ఉంటారు. కావున అందరికి కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా శుద్ధి కావాలి. మరి ఎలా కావాలి అంటే పంచగవ్యం, ఆవులో నుంచి వచ్చిన పాలు, పెరుగు, ఆవు నెయ్యి, అట్లాగే ఘృతము, గోమూత్రము, గోమయము, ఈ 5 కలిపే పంచగవ్యం అంటారు. అది తీసుకోవడం వల్ల లోపల మనలో ఉన్న జఠరాగ్ని అనేది శుద్ధి అయిపోతుంది. అంటే తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో ఆ క్షణ పర్యంతం నుంచి ఈ క్షణ పర్యంతం వరకు మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా అది తీసుకోవడం వల్ల శుద్ధమైపోతాయి. కావున అందరికీ కూడా ఆ పంచగవ్యం వేయడం జరుగుతుంది. ఆ పంచగవ్యం తీసుకొని అందరూ కూడా మళ్ళీ యథాస్థానంలో కూర్చొని వీక్షిస్తూ ఉండండి. కాసేపట్లో స్వామి అభిషేకం ప్రారంభమవుతుంది. అందరూ కూడా దానిలో పాల్గొనవచ్చు. శుభం. భోలా శంకర భగవానికి. అవన్నీ తీసి ఇట్లా లోపలికి లోపల సైడ్ ఇది వేసేసి అది అక్కడ బియ్యం అక్కడ తాగినాక
నంబర్కి అభిషేకం లిస్ట్ అని పెట్టండి. చేశారా?